హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి హెయిర్ కేర్ టిప్ అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్. నాకైతే ఈ టిప్ చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికైతే ఏం లేదు, జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మనము. సో ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టయితే ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం రైస్ వేసుకొని వాటర్ పోసుకోండి. ఆ వాటర్ పోసుకున్న తర్వాత అందులో కొన్ని కల్లెమాకులు అంటే కరివేపాకు ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అయితే వేసుకున్న తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మరగబెట్టాలి. వాటర్ మంచిగా గ్రీన్ కలర్ అయ్యే వరకు వీడియోలో చూపిస్తున్నట్టయితే మంచిగా మరగబెట్టుకోండి. మనందరికైతే తెలుసు కదా ఫ్రెండ్స్, ఓల్డెన్ డేస్లో అయితే ఎక్కువ గంజితో హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ జుట్లు చాలా బాగుండేవి. ఇప్పుడు మనకైతే ఈ షాంపూల వల్ల బట్టతలలు ఇంకా హెయిర్ అయితే చాలా ఊడిపోతుంది. స్పెషల్లీ టీనేజ్ వాళ్ళకైతే చాలా ఊడిపోతుంది. సో ఇదైతే మస్తు వర్కౌట్ అవుతుంది. నాకు పర్సనలీ ఇది వాడినప్పటి నుంచి చాలా బాగుంటుంది హెయిర్ అయితే. ఇప్పుడు ఇవి మంచిగా మరిగిన తర్వాత మీరైతే వడబోసుకోండి. ఇందులో మనం న్యాచురల్గా యూజ్ చేసాము. కరివేపాకు వల్ల జుట్టు షైన్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. అండ్ ఈ రైస్లో ఉన్న ఏవైతే విటమిన్స్ అవన్నీ ఉంటాయో ఈ వాటర్లోకి వచ్చి మన జుట్టుకు కూడా చాలా బాగుంటుంది. మెంతుల వల్ల కూడా జుట్టు షైన్ అవుతుంది. ఇట్లా వడబోసుకొని మీరు ఏదైతే షాంపూ యూస్ చేస్తారో ఇందులో కొంచెం షాంపూ కూడా యాడ్ చేయండి. ఈ షాంపూ వల్ల ఏంటంటే మనం డైరెక్ట్ హెయిర్ పైన అప్లై చేసుకుంటే మనకి వైట్ హెయిర్ అనేది వచ్చే పాసిబిలిటీ ఉంది. కానీ ఎలాగో కెమికల్స్ యూజ్ చేస్తున్నాం, బట్ కొంచెం న్యాచురల్ వేలో యూజ్ చేద్దాం అదైనా అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. ఇలా చేసుకున్న దాంతో హెయిర్ వాష్ అయితే చేసుకోండి నీట్గా. నాకైతే ఇట్లా వాడినప్పటి నుండి చాలా తక్కువ షాంపూ యూజ్ చేస్తున్నాను. అండ్ లైక్ డైరెక్ట్ హెయిర్ పైన అప్లై చేయకుండా కొంచెం న్యాచురల్ వేలో చేస్తున్నాం కాబట్టి జుట్టు కూడా చాలా బాగుంటుంది. సో నేను లాస్ట్ 2-3 వీక్స్ నుండి ఇదైతే చేస్తున్నాను. 2-3 వీక్స్ నుండి నేను నా హెయిర్ చూసుకుంటే ఫస్ట్లో అండ్ ఇప్పుడైతే చాలా చేంజ్ వచ్చింది. డెఫినెట్లీ ట్రై చేసి కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వర్కౌట్ అయిందనేది. అలాగే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ ఏం టిప్స్ కావాలో కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ.